నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. మనందరికీ వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలాసఫర్ సోక్రటీస్ గారు. ఆ పేరు వినే ఉంటారు, తెలుసు మనకు. అవును. అప్పుడు సోక్రటీస్ గారు ఏమంటున్నారంటే, ఆ పాయిజన్ ఏదైతే ఉందో ఆ టేస్ట్, ఓకే. దానితో పాటు చావు, జీవితంలో నేను ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటా వెళ్తా ఉన్నా. అవును. ఆ చావు ఎలా ఉందో తెలుసుకోబోతున్నాను అనే ఎక్సైట్మెంట్ నాకు ఎక్కువ ఉంది. ఆ చావు భయం నాకైతే లేదు అనే ఉద్దేశంతో ఆయన ఆ మాట అంటున్నారు. అంటే ఇంత గట్టే ఒక గొప్ప స్పిరిట్ ని మనం చూడగలుగుతామా? చరిత్రలో ఎంతో మంది కష్టం. దేశాలతో, ప్రాంతాలతో, భాషతో, సంస్కృతితో సంబంధం లేకుండా ఎంతో మంది లెజెండ్స్ ఇటువంటి స్ఫూర్తిని మన లోపల ఎంతో మంది నింపడం జరిగింది. అలా ఎంతో మంది మహావీరులు, యోధులు, పురాణాలు, ఇతిహాసాలు, ఇటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మన దగ్గర ఎన్నో ఉన్నాయి. అట్లా చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అక్కడ నుండి ఇటువంటి విద్యా విలువలు, దాంతోపాటు టైం స్పెండింగ్ ఎక్కువ మటుకి మేము బుక్ రీడింగ్, ఎనాలిసిస్, ఓకే. టీవీలో టెలికాస్ట్ అవుతా ఉంటాయి. టీవీలో టెలికాస్ట్ అయిన ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయడం,